సో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా చిట్ ఫండ్ కంపెనీల గురించి. ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఎవరి అనేటిది ఒక టాప్ 10 తీస్తే మొత్తం వాళ్ళే మార్గదర్శి, కపిలు, గీపీలు అన్నీ అలాగే ఉన్నాయి కదా. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ దేశంలో చిట్ ఫండ్ కంపెనీల పేరు మీద బోర్డు తిప్పేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసినటువంటి దొంగ కంపెనీలు ఉన్నాయి కదా. ఈ కంపెనీలు ఏవని వీళ్ళు ఇప్పటి వరకు చేసిన మోసం ఎంత? 1,31,000 కోట్ల రూపాయల మోసం చేసిరు. 1,31,000 కోట్ల రూపాయల మోసం చేసిరు. మళ్ళీ ఎవరికి 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష లేదు. వీళ్ళు దోషిందేమో లక్షల కోట్లు అయితే అటాచ్మెంట్లు దాంట్లో దీంట్లో 100 కోట్లు 200 కోట్లు వాళ్ళ ఆస్తులను జప్తు గింతే. ఇక వాడు ఆస్తులు ఆ జనం సొమ్ముతోటి ఎంజాయ్ చేసుకుంటున్నాడు. ఇక మళ్ళీ వాళ్ళకి రాజకీయ నాయకులు అంట సరాసరి. ఈ దేశంలో ఏ కంపెనీ ఎన్ని వేల కోట్ల రూపాయలు జనాన్ని ముంచింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళ కేసు అప్డేట్ అయింది. ఇవాళ మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నా. మనము గిడ కొన్ని లెక్కలు చూడాలి. ఈ లెక్కలు చూస్తే మనకు కొంత క్లారిటీ వస్తుంది. ఇది భారత చరిత్రలో అతిపెద్ద స్కామ్ చిట్ ఫండ్ స్కామ్లు, వాటి వివరాలు. చిట్ ఫండ్ స్కామ్లు ఏమేమి ఉన్నాయి, ఎవడు చేస్తూ ఉండి చిట్ ఫండ్ స్కామ్లు. ఇప్పుడు మన సాధారణ పేద ప్రజలు వచ్చి ఏమైనా బ్యాంకు దగ్గర 10,000 రూపాయలు లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టకపోతే వాడు ఇంటికి తాళం వేస్తా అంటాడు, ఆ ఇల్లు వేలం వేస్తా అంటాడు, ఇంటికి నోటీస్ అతికిస్తాడు, నీ ఇజ్జత్ తీస్తా అంటారు. రకరకాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ముంచినటువంటి వీళ్ళు ఎవరెవరు ఒకసారి చూద్దాం. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద చిట్ ఫండ్ స్కామ్లు ఒకసారి చూద్దాం. ఈ పిఎస్సిఎల్ అని ఒకటి ఉంది. ఈ పిఎస్సిఎల్ అనేటువంటి కంపెనీ ఎంత వసూలు చేసింది జనం దగ్గర అంటే 51,000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 51,000 కోట్ల రూపాయలు మోసం చేసింది. దీంట్లో బాధితులు ఎంతమంది అంటే 55 మిలియన్ల మంది. 55 మిలియన్ల మంది ఇందులో బాధితులు. నిర్మల్ సింగ్ బంగు ఈయన ఓసీ, ఆయన పంజాబ్లోని పిఎస్సిఎల్ భూమి కేటాయింపు పేరుతో ఈ స్కామ్ జరిగింది. సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. 2014లో ఈ కేసు బయటపడ్డది. ఒకే ఒక్క కంపెనీ 51,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది, జనం సొమ్ము. ఆ తర్వాత రోస్ వ్యాలీ గ్రూప్ అని చెప్పి 17,500 కోట్ల రూపాయలను జనాన్ని మోసం చేసింది. ఇందులో బాధితులు 32 లక్షల మంది ఉన్నారు. గౌతమ్ కుందు ఈయన ఓసీ బెంగాలీ, ఈయన త్రిపుర ఆధారిత టూరిజం రియల్ ఎస్టేట్ పేరుతో చిట్ ఫండ్ ఈడీ సీజ్ చేసింది. 2013లో ఇది బయటపడ్డది. సహారా ఇండియా పరివార్, ఇందులో 24,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టిరు. సుబ్రతో రాయ్ అంటోడు. ఇందులో బాధితులు 3.4 కోట్ల మంది ఉన్నారు. ఈయన ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన. ఓఎఫ్సిడీల ద్వారా అనధికారిక డిపాజిట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు 2012లో బయటపడ్డది స్కామ్. ఇక ఈ సహారా ఇండియా పరివార్కి సంబంధించినటువంటి ఇదే కాదు, ఇంకొకటి గోల్డ్ ఇంకేదో ఉంటుంది ఆ కంపెనీది కూడా ఉందోటి. శారదా గ్రూపు 2,500 కోట్ల రూపాయలు మోసం చేసింది 17 లక్షల మంది దగ్గర. సుదీప్త సేనీన ఓసీ బెంగాల్, పశ్చిమ బెంగాల్లోని చిట్ ఫండ్ పేరుతో మోసం చేసింది. 2013లో బయటపడ్డది ఇది కూడా. ఇక హీరా గోల్డ్ గ్రూపు 25,000 కోట్లు. హీరా గోల్డ్ అని ఇండియాల వార్తలలో వస్తూ ఉంది కదా. హీరా గోల్డ్ గ్రూపు 25,000 కోట్ల రూపాయలు మోసం చేసింది 5 లక్షల మంది ప్రజల దగ్గర. ఈమె ఓసీ ముస్లిం, ఈమె హైదరాబాద్లో గోల్డ్ పేరుతో 2017లో బయటపడ్డ స్కాము అరెస్ట్ చేసింది ఈడీ. ఇక్కడ అగ్రిగోల్డ్ గ్రూప్ అని చెప్పి 6,000 కోట్లు 19 లక్షల మందిని మోసం చేస్తూ అవ్వా వెంకటరామారావు, ఈయన ఓసీ కమ్మ, ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూముల పేరుతోటి ఈ దందా చేసిండు. 2019లో బయటపడ్డది ఇది. ఏది అగ్రిగోల్డ్ గ్రూపు. ప్రయాగ్ గ్రూప్, ఇది 2,800 కోట్లు మోసం చేసిరు. 10 లక్షల మంది ఇందులో బాధితులు ఉన్నారు. ఇది ఓసీ బెంగాల్కి సంబంధించినటువంటి ఆయన. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో చేసిరు ఈ స్కాము. ఇక గోల్డెన్ ల్యాండ్ డెవలపర్స్ అని చెప్పి 1,000 కోట్లు మోసం చేసిరు. 5 లక్షల మంది బాధితులు.
ఇది ఓసీలకు సంబంధించింది, ఇది బయటపడ్డది. ఆ తర్వాత స్పీక్ ఏషియా ఆన్లైన్ అని చెప్పి 1000 కోట్లు మోసం చేసిరు, ఇందులో 2 లక్షల మంది బాధితులు. ఇది పంజాబ్లో ఆన్లైన్ సర్వేల పేరుతో మోసం చేసిరు అక్కడ. ఇక ఐకోర్ గ్రూప్ అని చెప్పి 500 కోట్లు మోసం చేసిరు, ఇందులో 50,000 మంది బాధితులు. అనుకుల్ మైతి అని చెప్పి ఓసీ బెంగాల్కి సంబంధించినటువంటి ఆయన. వీళ్ళందరిగో భారతదేశంలో ఈ 10 మంది కలిపే 1,31,300 కోట్ల రూపాయల స్కామ్ చేసిరు. 1,31,300 కోట్ల రూపాయల స్కామ్ చేసిరు. వీళ్ళ వల్ల ఎంతమంది నష్టపోయారంటే 9,80,50,000 మంది బాధితులు. వీళ్ళ బాధితులు 9,80,00,000 మందిని ముంచి 1,31,300 కోట్ల రూపాయలు పోగేసి స్కాములు చేసినటువంటి ముఠా. ఇందులో ఏ ఒక్కడు కూడా ఒక్క బీసీ లేడు మోసం చేసిన దాంట్లో, ఈ టాప్ 10లో. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక రెండోది, మళ్ళా వీళ్ళు బయటపడ్డాయి కదా, వీళ్ళు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, నిజంగా వీళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. ఈ పిఎస్సిఎల్ అనేటువంటి దాంట్లో జైలు శిక్ష ఎంత అయ్యా వీళ్ళకు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది 420 కిందికి వస్తుంది. ఐపీసీ 420 7 ఏళ్లలోపు శిక్ష, 7 ఏళ్లలోపు శిక్ష ఉంటుంది ఇక గరిష్టంగా. అంటే 7 ఏళ్లలోపు శిక్ష ఉండేటువంటి కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు అన్నట్టు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు. ఈ రకంగా ఈ చిన్న చిన్న సెక్షన్ల ద్వారా వీళ్ళందరూ చూడు. రోజ్ వ్యాలీ గ్రూప్ ఆయన 7 సంవత్సరాల శిక్ష పడ్డది ఆయనకు. 2002 నుంచి బెయిల్ మీద ఉన్నాడు, 2002 నుంచి. ఆ తర్వాత సహారా ఇండియా పరివార్ ఆయన 2016 నుంచి పేరోల్ మీద ఉన్నాడు, ఇంట్రీము. ఆయన చచ్చిపోయినట్టుగా తెలుస్తూ ఉంది, మరణం. ఇక శారదా గ్రూపు ఈయన 3 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఏది ఈయన ఎన్ని కోట్ల ఫ్రాడ్ చేసిండు? ఈయన 2,500 కోట్ల రూపాయల స్కామ్ చేసినోనికి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. 3 సంవత్సరాలు 2,500 కోట్లు. ఈ కేసులో అక్విటల్ అయినా మిగతా కేసుల వల్ల విడుదల కాలేదట. ఇక హీరా గోల్డ్ గ్రూపు ఇది పెండింగ్లో ఉంది, అండర్ ట్రయల్లో ఉంది. 2025లో అరెస్ట్ చేసిరు, బెయిల్ క్యాన్సల్ అయింది. ఇక అగ్రి గోల్డ్ గ్రూపు వీళ్ళు 2021 నుంచి బెయిల్ మీద బయటనే తిరుగుతూ ఉన్నారు. ఈ అగ్రి గోల్డ్ వాళ్ళు వీళ్ళు 6,000 కోట్ల రూపాయల స్కామ్ చేసిరు. ఇక ప్రయా గ్రూపు వీళ్ళది ఇంకా 2017లో అరెస్ట్ చేసిరు, ఇంకా జైలు కస్టడీలోనే ఉన్నారు. ఇక గోల్డెన్ ల్యాండ్ డెవలపర్స్కి సంబంధించి 2025లో ఈడీ రైడ్ చేసింది, 1,413 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యక్తి ఇంకా అరెస్ట్ కాలేదు. వ్యక్తిగో గోల్డెన్ ల్యాండ్ డెవలపర్స్ 1000 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిండు. ఈయన ఇంకా బయటనే ఉండు. స్పీక్ ఏషియా ఆన్లైన్ ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు, పరారులో ఉన్నాడు 2011 నుంచి. హైకోర్ గ్రూపు వీళ్ళు బెయిల్ డిలే అయిపోయింది, 2015లో అరెస్ట్ అయిండు, 2020లో జైల్లో చచ్చిపోయాడు. వానంతల వాడు చచ్చిపోతే తప్ప. ఇక ఇన్ని 1,31,300 కోట్ల రూపాయల స్కాములు చేసిన వల్ల అరెస్టులు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఇగో ఇవి జరిగినాయి. ఈ చేసే దందాలన్నీ మళ్ళీ వాళ్ళే. ఒక్కటి కూడా ఉండదు ఈ బీసీ ఓటు చేస్తానుకు, చేయడు కూడా, ఇంతోటి కాదు. ఇక నిన్న సజ్జనార్ గారు దాని గురించి మనం మాట్లాడినాం కదా, ఐబొమ్మ రవి గురించి. ఐబొమ్మ రవి దగ్గరికి, వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను పంపించడం జరిగింది. కేసు వివరాలు ఏంది, ఏం చేయబోతా ఉన్నారు ఆయన కేసులు అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ సజ్జనార్ గారు 2021 నుంచి 2025 వరకు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్లు ఎన్ని జరిగినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, ఈ లెక్కలు ఇగోడా ఎన్సీఆర్బీ లెక్కలు, నాయి కావు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ. ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది మొత్తం భారతదేశంలోనే సైబర్ క్రైమ్లో తెలంగాణ నెంబర్ 1లో ఉంది. సైబర్ క్రైమ్లో నెంబర్ 1. ఇవి నా లెక్కలుగా సర్కార్ లెక్కలే ఇట్లా ఉన్నాయి. ఇక సైబర్ క్రైమ్ రేట్లలో ఫస్ట్ ర్యాంకు తెలంగాణ 47.8% రేటు. ఆ తర్వాత కర్ణాటక 2వ ప్లేసు,
సైబర్ కేసులు ఫస్ట్ ర్యాంకు తెలంగాణ, రెండో ప్లేసు కర్ణాటక. రికవరీ రేట్ ఎంతనయా? 100 రూపాయలు దొంగతనం చేస్తే 17 రూపాయలు దొరకబడుతున్నారు. ఈ దొంగతనం చేసిన వాళ్ళకి ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి అంటే 100కి 20 మందికి కూడా పడతలేవు. ఇగో ఇది మన పర్ఫార్మెన్స్, మన పోలీస్ వ్యవస్థ పర్ఫార్మెన్సు. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ లెక్కలు. ఇక ఇప్పుడు ఏంది ఐబొమ్మ రవిది స్టేటస్ ఏంది? ఐబొమ్మ, ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిరు, జైల్లో పెట్టిరు. ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు, ఎవరు పోలీస్ కస్టడీలో ఉన్నాడు, విచారణలో ఉన్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈయన మీద ఒక కేసు పెట్టిరు కదా, ఈ కేసులో వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇది రాగానే బెయిల్ వస్తే బయటకు వస్తే మళ్ళీ సినిమా హీరోల గుండెలు వలుగుతాయి కదా, గింత జల్లినట్టు వస్తుందని మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిరంటే ఇంకో పీటీ వారెంట్ వేసిరట. పీటీ వారెంట్ అంటే ఈయన మీద ఇంకో కేసు కూడా ఉంది కాబట్టి జైల్లోనే ఉంచండి, జైల్లోనే ఉంచండి అనేది ఈ వారెంట్ ఉద్దేశం. అంటే వాళ్ళు ఒక మనిషిని స్వేచ్ఛగా బయటికి వెళ్ళకుండా వాడేటువంటి పీటీ వారెంట్లు ఇవన్నీ. ఇక్కడ నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా నా మీద 20 వారెంట్లు వేసిరు, పీటీ వారెంట్లు, ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలని. ఇప్పుడు ఇంకో పీటీ వారెంట్ వేసిరట, ఈయన మీద ఇంకో కేసు ఉందని చెప్పి. ఈయనకు బెయిల్ వచ్చే టైంకి ఇంకో పీటీ వారెంట్ వేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 4 పీటీ వారెంట్లు రెడీ చేసిరట. ఇంకా 4 పీటీ వారెంట్లు రెడీ చేసి ఇందులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకోటి వేస్తారు, ఇందులో బెయిల్ రాగానే ఇంకోటి వేస్తారు, అందులోంచి మనిషిని వెళ్ళకుండా చేస్తారు. ఇది ఎవరికంటే ఏది మన మొద్దుసీను గంక సూరిబావ కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టుగా ఈ సినిమా వేసకాల కళ్ళల్లో ఆనందం కోసం పోలీసులు చేస్తున్న కథ ఇది. నిజంగా ఫ్రాడ్ చేసినంటే, నిజంగా ఇంకేమైనా చేసినంటే చట్టం ఎట్లా చేయాలో గట్ట చేయాలి. గాల కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు యాక్టింగా, ఎవరి కోసం ఉంది ఈ వ్యవస్థ? అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు నిన్న తోలిచ్చిన వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి, శ్రీనాథ్ దగ్గరికి తోలిచ్చి కేసు ఏంది, ఏం జరుగుతూ ఉందో ఎంక్వైరీ చేయమన్నా, మా లీగల్ టీమును కూడా మాట్లాడమని చెప్పిన. సో తేలాలి ఇదేందో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్లలో జరిగేటువంటి దోపిడీని అరికట్టాల్సిన పోలీసులు ఈ దోపిడీని ప్రోత్సహిస్తూ ఈ దోపిడీని ఎదిరిస్తున్నటువంటి వ్యక్తులను తీసుకుపోయి జైల్లో పెట్టి, సహజమే ఇది అంతా జరిగేది. ఇంకొక విషయం, నిన్న చాలామంది పోలీస్ ఆఫీసర్స్ నాకు కాంటాక్ట్ అయ్యారు. ఏంది విషయం ఏందనంటే, సజ్జనార్ గారు ఈ కింద ఉన్నటువంటి జూనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ ఐపీఎస్లు ఆ తర్వాత ఏసీపీలు డీసీపీలు ఉంటాడుగా, వాళ్ళతో కాన్ఫరెన్స్లో నువ్వేం చదువుకున్నావు, నువ్వు స్కాలర్షిప్తో చదివినవా, ఎట్లా చదివినావు, ఇట్లా ర్యాగింగ్ చేస్తూ ఉంటాడట. ఇవన్నీ ఎందుకు బంద్ చేసుకో. నాకు చాలామంది బీసీఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు ఫోన్ చేసి, సార్ మొత్తం ఇదే హరాస్మెంట్ సార్, బయట కాలేజీలలో ర్యాగింగ్ ఎట్టుంటో తెలియదు కానీ ఈడ ర్యాగింగ్ అడ్డగోలు ఉంది మాకు అని చెప్తా ఉన్నారు. సరే ఈ బంద్ చేసుకో సజ్జనార్ గారు, ఈ బంద్ చేసుకో. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మనుషులే ఫైనలు, ప్రజలే ఫైనలు, మనం అంతా ఉత్తోలమే. మనం ఎంత, నేను ఎమ్మెల్సీ అయినా నువ్వు ఐపీఎస్ అయినా కూడా ఉత్తదే. అల్టిమేట్గా ప్రజలే ఇక్కడ ఓనర్లు, గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఈ రకంగా హరాసులు చేసుకుంటూ వస్తూ ఉన్నారట. ఐబొమ్మ రవికి నిజంగా ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పోలీస్ శాఖ, ప్రజలేం డిస్టర్బెన్స్ చేస్తలేరు, పోలీస్ శాఖ ఏమైనా తలపెడితే, ఏమైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఆ పిచ్చి పనులు చేయకూరని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్గా ఈ చిట్టీలు కట్టే దాంట్లో ఇప్పటి వరకు చిట్టీలలో, చిట్ ఫండ్లలో వేసి మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నిన్న ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, సుదర్శన్ గారి నెంబరు. మళ్ళొకసారి ఇస్తా ఉన్నా, ఎవరన్నా చిట్ ఫండ్లలో చిట్టీలు కట్టి చిట్ ఫండ్ కంపెనీ వాడు మోసం చేస్తే ఆ బాధితులంతా ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్ వచ్చేసి సుదర్శన్ గారు దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ప్రోగ్రామ్. నెంబర్ చెప్పే 970-170-3684. ఇది సుదర్శన్ గారి ఫోన్ నెంబరు. సుదర్శన్ గారికి ఫోన్ చేసి మీ వివరాలు చెప్పండి, మీ అందరిని ఒకేసారి పిలిచి అసలు ఈ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు ఎట్లా ఉంటాయి, ఎవడెవడు ఏం చేసిండు, ఏం కథ, ఎట్లా ముంచిరు అనేది మొత్తం రికార్డ్ చేస్తాం. ఇది ప్రపంచానికి తెలవాల్సినటువంటి అంశం. సో కాబట్టి ఈ టాప్ 10 చిట్ ఫండ్ కంపెనీలు కూడా మళ్ళీ వాళ్ళే తెలంగాణలో ముంచేటోడు కూడా వాడే ఆఖరికి. సో తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, బ్యాంకులు మనవి కావు, చిట్ ఫండ్లు మనవి కావు, ఏవి మనవి కావు, ముద్రా లోన్లు కూడా మనవి కావు ఆఖరికి. ఇంకా చాలా డేటా బయటికి రావాల్సి ఉంది. ఒక్కొక్క డేటాను బయటికి తీసుకొస్తాం, ఈ సమాజం ముంగట పోస్తాం. సో సుదర్శన్ గారి నెంబర్ ఇప్పుడు చేయకండి, ఈ వార్తలు అయిపోయాక 9 తర్వాత
ఆయనకి కాల్ చేయండి. కాల్ చేసి మీ వివరాలన్నీ నిన్న చాలామంది నమోదు చేసుకున్నారు, ఇవాళ కూడా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వీర సైనికులుగా పనిచేయడానికి, నాయకులుగా పనిచేయడానికి మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆన్లైన్లో మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. ఆన్లైన్ సభ్యత్వానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి